డౌన్ అయిపోతాం నిన్న ఎగ్జామ్ ఏది మామా అంతే ఆ తమ్ముడు పూర్తిగా ఖూనీ చేసేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 3 జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సభ్యులనందరినీ కూడా అత్యంత హేయంగా దారుణంగా ఓటుకు 25-30 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి ప్రలోభపెట్టి భయపెట్టి తాను గెలిచి ప్రజాస్వామ్యాన్నే కొనేసినాడు చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నలిగిపోతోంది, అత్యాచారానికి గురి కాబడ్డది. ఎదుటి పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను మొన్నేమో శాసనసభ్యులందరినీ కూడా కొన్నాడు. ఈ రోజున ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కూడా ఒక్కొక్కరికి 25-30 లక్షల రూపాయలు డబ్బులు కుమ్మరించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను గెలిపించుకొని విర్రవీగుతున్నాడు. ఇది చాలా బాధ కలిగేటువంటి విషయం. ఈ రకంగా ఇంత దారుణంగా ప్రతిపక్షాలకు అందరికీ కూడా తెలుసును ఆ 3 జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఎక్కువగా గెలిచినారు అన్నటువంటి విషయం. అయినా కూడా బరి తెగించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, విజయం దొరకాలే కానీ ఎవరినైనా కొంట, ఎమ్మెల్యేలను కొంట, అధికారులను కొంట, ఎంపీటీసీలను కొంట, నువ్వు కొని గెలవచ్చుగాక ఒక మనిషిగా హీనుడుగా పురుగుగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు. ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఏమన్నా సంబరాలు చేసుకోవచ్చునేమో, ప్రజాస్వామ్యం బ్రతకాలని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యంలో మనమందరము ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఇంత అవమానపడినందుకు సిగ్గుతో తల దించుకునేటువంటి పరిస్థితి భారతదేశ రాజకీయాలలో చంద్రబాబు తీసుకొని వచ్చినాడు. దీన్ని అనైతికతనో అరాచకమనో దారుణమనో ఈ పదాలన్నీ కూడా చంద్రబాబు మీద ప్రయోగించాలంటే అత్యంత చిన్న విషయాలు, అత్యంత చిన్న మాటలు. ఇంతకంటే దారుణాతి దారుణం మరొకటి లేనేలేదు. దేనికైనా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చివరకు ప్రజల్నైనా కొనేస్తాను అని విర్రవీగిపోతున్నాడంటే ప్రజాస్వామ్యవాదులు, దీన్ని బ్రతికించాలనుకునేటువంటి ప్రజలు ఈ రకంగా కొని అధికారంలో కొనసాగితే రేపు ప్రజలకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. ప్రజల మీద సవారీ చేయటానికే ఇలాంటి గెలుపులు పనికొస్తాయి తప్ప ప్రజలకు మేలు చేయటానికి ఈ గెలుపులు పనికిరావు. తమ అధికార దాహాన్ని తీర్చుకోవటం కోసమని అధికారంలో ఉండటం ద్వారా అధికారులను బెదిరించి ప్రజాస్వామ్యవాదుల మీద రాక్షస ప్రయోగం చేసి ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేసి నిరంతర దోపిడీ అవినీతి ద్వారా చేసేటువంటి దోపిడీతో అందరినీ కొనేయగలము అన్నటువంటి ధీమా వస్తే ప్రజాస్వామ్యం మరుగున పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది.
ఈ గెలుపు తెలుగుదేశం వాళ్ళు ఆనందపడ్డా ప్రజాస్వామ్యం బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళందరూ చంద్రబాబు మీద తిరగబడవలసినటువంటి అగత్యాన్ని నొక్కి చెప్తున్నది ఈ గెలుపు చంద్రబాబుకు అని హెచ్చరిస్తున్నా.